మిత్రులకు స్వాగతం. నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు, శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి. వీటన్నిటినీ మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం. సప్తమాతృకలు. సృష్టి చాలకుడు పరమాత్మ అయితే ఆయన చాలన శక్తి ఆ పరమేశ్వరి. పురుష రూపంలో ఆమె బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్రాది రూపాలను పొందితే వారి శక్తి స్వరూపమైన దేవి సప్తమాతృకలుగా ఆవిర్భవించింది. నిజానికి సర్వదేవతలు ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టం చేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి. శంభు నిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో భయంకరమైన అసురసేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవి మహత్యం వర్ణించింది. బ్రహ్మలోని శక్తి బ్రహ్మి, విష్ణుశక్తి వైష్ణవి, మహేశ్వరుని శక్తి మహేశ్వరి, స్కందుని శక్తి కౌమారి, యజ్ఞవరాహస్వామి శక్తి వారాహి, ఇంద్రుని శక్తి ఐంద్రి, అమ్మవారి భ్రూమధ్యం అంటే కనుబొమ్మల నుండి ఆవిర్భవించిన కాలశక్తి కాళి లేదా చాముండ. వీరినే సప్తమాతృకులని అంటారు. ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే 7 రకాల మహాశక్తులు. ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివశక్తులు వీరు. నిజానికి ఒకే శక్తి అయిన పరమేశ్వరి తాలూకు వివిధ వ్యక్తీకరణలే ఈ సప్తమాతృకులని చెప్పవచ్చు. బ్రాహ్మి, ఈమె హంసవాహనంపై ఉండే బ్రహ్మశక్తిని కలిగిన దేవత. ఆమె 4 ముఖాలతో తన 2 చేతులలో పూలమాలను, నీటి కుండను ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతులలో అభయ వదర ముద్రతో దర్శనమిస్తుంది. అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వరాక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వశాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం. వైష్ణవి, విష్ణువు శక్తిని పొందిన వైష్ణవి పసుపు దుస్తులు ధరించిన శ్యామల. ఆమె 2 చేతుల్లో చక్రం, గద, మిగిలిన 2 చేతులు అభయవరద ముద్రలో ఉంటాయి. ఒక్కోసారి ఆమె చేతిలో శంఖం, ఖడ్గం కూడా ఉంటాయి. విశ్వమంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి వైష్ణవి. మాహేశ్వరి, ఈమె పరమశివుని శక్తి. ఈమె తలపై జడ, మణికట్టుపై పాము రూపంలో కంకణం, నుదుటిపై చంద్రుడు, చేతిలో త్రిశూలం దర్శనమిస్తాయి. నీలవర్ణంతో శోభాయమానమైన రూపంతో మహేశ్వరి మాతృక వృషభంపై సవారీ చేస్తుంది. ప్రతి వారి హృదయంలో అహం అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. సర్వభూత హృదయాల్లో ఈశ్వరుడే శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు. ఇంద్రాణి, ఈమె ఇంద్రుని శక్తి. ఈమె వాహనం ఏనుగు. ఆమె ఒక చేతిలో వజ్రం, మరో చేతిలో అంకుశం పట్టుకొని ఉంటుంది. అమ్మవారి 2 చేతులు అభయవరద ముద్రలో ఉంటాయి. ఆమె ఎరుపు బంగారు రంగు దుస్తులు, సున్నితమైన ఆభరణాలను ధరిస్తుంది. ఈమె జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం కలిగిన శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి. కౌమారి, ఈమె శివుని కుమారుడు కుమార కార్తికేయ శక్తి. నెమలి ఆమెకు వాహనం. ఆమె ఎప్పుడూ మెడలో ఎర్రటి పూలహారాన్ని ధరిస్తుంది. సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి. వారాహి, ఈ వారాహి యజ్ఞవరాహ భగవానుని శక్తి. ఆమె వరాహ ముఖంతో దర్శనమిస్తుంది. వారాహి వర్ణం ముదురు రంగులో ఉండి తలపై కిరీటం, చంద్రవంక ధరించి ఉంటుంది. ఇతర సప్తమాతృకల నుండి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె ప్రత్యేక లక్షణాలే. ఈ యజ్ఞవారాహ శక్తి చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తిని, అన్న పరిణామాన్ని తెలియజేసే సంకేతాలు. దేవతలకు హావ్యాన్ని, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి వారాహి. చాముండ, ఇది యమశక్తి. అస్థిపంజరం లాంటి శరీరంపై వేలాడే ఛాతీ, పగిలిపోయిన కళ్ళు, మునిగిపోయిన బొడ్డు, మెడలో మానవ కపాలాల మాల, చేతిలో మానవ కపాలం కుండ ఆమె రూపానికి ప్రత్యేకతలు. పులి చర్మాన్ని ధరించిన ఈ రూపం చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటుంది. ఏకం పరబ్రహ్మతత్వం.
అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే చము. ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే చాముండా అని పేర్కొన్నారు. మొత్తంగా పరిశీలిస్తే విశ్వాన్ని నడిపే శక్తులు, యోగ సాధన వల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు, వీటినే విభిన్న శక్తి రూపాలుగా పురాణాలు ఆవిష్కరించాయని ఈ సప్తమాతృకుల రూపగుణ విశేషాలు మనకు స్పష్టం చేస్తాయి. ఇలా సర్వం శక్తిమయం అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఈ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఈ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఈ వరమే అందరం అర్థించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదమ్మను శరణు వేడాలి. ఈ సప్తమాతృకులను చిత్తశుద్ధితో ఈ స్తోత్రం పఠించాలి. ఈ స్తోత్రం వల్ల అనేక ఫలితాలు పొందవచ్చును. సప్తమాతృకా స్తోత్రం. బ్రాహ్మణి కమలేందు సౌమ్యవదన మాహేశ్వరి లీలయా కౌమారి రిపు దర్వనాశనకరి చక్రాయుధ వైష్ణవి వారాహి గణగోణ గర్గరముఖి చైత్రింజ వజ్రాయుధ చాముండా ఘననాద రుద్ర సహిత రక్షంతు నో మాతరః. బ్రాహ్మి హంసారూఢా ప్రకర్తవ్యా సాక్షసూత్రకమండలుః స్రువంచ పుస్తకం దత్తే ఊర్ధ్వహస్తద్వయే శుభా. ఓం బ్రహ్మణే నమః. మాహేశ్వరి మాహేశ్వరి ప్రకర్తవ్యా వృషభాసన సంస్థిత కపాలశూల కట్వాంగ వరదా చ చతుర్భుజ. ఓం మహేశ్వరే నమః. కౌమారి కుమార రూప కౌమారి మయూరవరవాహన రక్తవస్త్రధర తద్విజుల శక్తి గదాధర. ఓం కుమారయే నమః. వైష్ణవి వైష్ణవి విష్ణు సదృశీ గురుదోపరి సంస్థిత చతుర్బాహుచ్చ వరద శంఖచక్ర గదాధర. ఓం వైష్ణవే నమః. వారాహి వారాహంతు ప్రవక్ష్యామి మహిషోపరి సంస్థిత వరాహ సదృశీ కంఠానాద జామదారిణి గదా చక్రధర తద్దానవేంద్ర విఘాతిని లోకానాం చహితర్తాయ సర్వవ్యాధి వినాశిని. ఓం వారహే నమః. ఇంద్రాణి ఇంద్రాణీతి తంద్ర సదృశీ వజ్రశూల గదాధర గజాసన గతా దేవి లోచనైర్బహుబిర్హుత. ఓం ఇంద్రాణే నమః. చాముండ దంష్ట్రాలాక్షీణ దేహచ గర్తాక్ష భీమరూపిణి దిగ్బాహు క్షామాకుక్షిచ్చి ముసలం చక్రమార్గనౌ అంకుశం బిభ్రతి ఖడ్గం దక్షిణేష్వదవామతః కేటం పాశం దండం కుంటారాం చేతి బిభ్రతి. చాముండా ప్రేతక రక్త వికృత స్వాహిభూషణ ద్విభుజావా ప్రకర్తవ్య కృత్తికా కార్యరన్విత. ఓం చాముండాయే నమః. ఇది సప్తమాతృక స్తోత్రం. యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమతాం దేవి నారాయణి నమోస్తుతే.